తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి నరసింహుడు ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా దేవుళ్లను పారాహుషార్ అంటున్నారట. రాజకీయ రచ్చతో తస్మాత్ జాగ్రత్త అంటూ సాటి దేవుళ్లను హెచ్చరిస్తున్నారట. అయినా గుట్ట దేవుడు అలా ఎందుకు చేస్తాడు అంటున్నారా? తాజాగా తన సన్నిధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది మామూలు రచ్చ కాదు. మరి రుణమాఫీకి సంబంధించి దేవుళ్ల మీద సీఎం రేవంత్ ఒట్టేసిన కాడికల్లా ఇప్పుడు హరీష్ పోతా అంటున్నారు. సో ఇక్కడితో ఆగదు కాబట్టి మిగతా గాడ్స్ ని కూడా అలర్ట్ అంటున్నారు యాదాద్రీషుడు. కుట్ట మీద పొలిటికల్ గోల, నరసింహుడి సాక్షిగా రాజకీయ రచ్చ, ఆడవీధుల్లో బీఆర్ఎస్ పాప పరిహార సంకల్ప ప్రమాణం, ప్రక్షాళన పేరిట ఆలయాన్ని కడిగిన కాంగ్రెస్, యాదాద్రి ఆలయం కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రుణమాఫీపై రాజుకున్న స్టేట్ పాలిటిక్స్ ఇప్పుడు స్ట్రైట్ గా నరసింహుడి సన్నిధికి చేరాయి. రుణమాఫీ చేస్తానంటూ దేవుళ్ల మీద ఒట్టు వేసిన రేవంత్ ఇప్పుడు మాట తప్పి అపవిత్రం చేశారని విమర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు సీఎం ఒట్టేసిన ఒక్కో ఆలయాన్ని సందర్శించి ఆ దేవుళ్లను క్షమాపణ కోరతానని ప్రకటించడంతో పొలిటికల్ గా రచ్చ మొదలైంది. అన్నట్టుగానే హరీష్ తొలుత తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన యాదాద్రికి వెళ్లడం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. ఏకకాలంలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని మాటకు కట్టుబడి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు రుణమాఫీ ఎక్కడ పూర్తి చేశారో చెప్పాలన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్టేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సగం మంది రైతులకు కూడా మాఫీ చేయలేదని ఆరోపించారు. అందుకే సీఎం చేసిన తప్పిదానికి తెలంగాణపై కోపగించుకోవద్దని ఆ దేవుళ్లను వేడుకుంటానంటూ యాదాద్రితో ఆలయాల సందర్శన మొదలెట్టారు హరీష్ రావు. అనుచరులు పార్టీ నేతలతో కలిసి యాదాద్రి ఆలయానికి వెళ్లిన హరీష్ రావు ఆలయం తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధుల్లో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేశారు. స్వామి, ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అంటూ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్టుగా చెప్పారు హరీష్ రావు. తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగాకోరు, దివాళా కోరు ముఖ్యమంత్రి, నీ తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి ఆ దేవుడిని మొక్కించింది. హరీష్ రావు యాదాద్రి పర్యటన రాష్ట్ర రాజకీయాన్ని మరింత ఘాటెక్కేలా చేసింది. ఆలయంలో బీఆర్ఎస్ నేతలు పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయడం వివాదంగా మారింది. తామేం తక్కువ తినలేదన్నట్టుగా హరీష్ రావు పాప పరిహార సంకల్ప ప్రమాణం చేసిన ప్రాంతాన్ని, ఆలయ పరిసరాల్ని పార్టీ నేతలతో కలిసి శుద్ధి చేశారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీఆర్ఎస్ నేతలు గుట్టను అపవిత్రం చేశారంటూ మాడవీధుల్లో చీపుర్లు బట్టి ఊడ్చారు, నీటితో శుద్ధి చేశారు. హరీష్ రావు ఆలయాన్ని మైలబట్టించారంటూ మండిపడ్డారు ఐలయ్య. ఇక్కడ మా ఇంటి విలువేల్పోయినటువంటి లక్ష్మణస్వామి సన్నిధిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మలినం చేసినటువంటి దుర్మార్గుడు హరీష్ రావు. మరి యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరెన్నో 10 ఏళ్ల నుంచి చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మీరేదైతే గత 10 ఏళ్లలో చేయనటువంటి రుణమాఫీని మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మీరు ఈ రకంగా మాట్లాడడం ఇవాళ ప్రజలు క్షమించరు, నిన్న దేవుడు క్షమించడు. ఈడను ముక్కు నాలకు రాసిన, తొర్లు బండాలు పెట్టిన, గుండు గీయించుకున్న ఆ స్వామివారు మాత్రం మిమ్మల్ని క్షమించడు. హరీష్ రావు ఆలయం మాడవీధుల్లో పాప పరిహార సంకల్ప ప్రమాణం చేయడంపై ఆలయ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయడంపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం విశేషం. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయట పూజారులతో పూజలు చేశారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లైంట్ చేయగా హరీష్ సహా బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి చర్యల వల్ల ఆలయం పవిత్రతకు, భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లుతుంది అన్నది ఆలయ అధికారుల వెర్షన్. దేవాలయానికి సంబంధించిన పూజలు కాకుండా వేరే పూజలు, వేరే వాళ్ళని విమర్శిస్తూ పూజలు, ఇక్కడ అందరూ కూడా వచ్చి దేవుడి దండం పెట్టుకొని కోరికలు తీర్చుకుంటారు. అంతేగాని వేరే వాళ్ళని విమర్శించడానికి ఈ కేంద్రాలను ఉపయోగించడానికి వీల్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీడియోలను విశ్లేషిస్తే ఇది ఎగెనిస్ట్ ద రూల్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద సెక్షన్ 192, 352, 353 కింద కేసును నమోదు చేయమని
యాదగిరిగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం జరిగింది. వైపు బీఆర్ఎస్ నేతల పాప పరిహార సంకల్పం, మరోవైపు కాంగ్రెస్ నేతల శుద్ధి ప్రక్రియ. వెరసి రాజకీయం అంతా దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది. నిత్యం భక్తులతో సందడిగా ఉండే యాదాద్రి గుట్ట మీద ఈ పొలిటికల్ గోల్ ఏంటో అని గుసగుసలాడుకుంటున్నారు జనం. రాజకీయ నిర్ణయమైన రుణమాఫీ విషయంలో దేవుళ్లను లాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు హరీష్ రావు పాప పరిహార సంకల్పంతో ఆలయ పవిత్రతకు నిజంగానే భంగం కలిగించారా, ప్రైవేట్ వ్యక్తులు మాడవీధుల్లో పూజలు చేయకూడదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యాదాద్రే కాదు, ఇంకా చాలా దేవుళ్ల సన్నిధికి వెళ్లేందుకు హరీష్ రావు సిద్ధమవుతున్నారు. ఆ టూర్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి రుణమాఫీ దుమారం ఇప్పుడు యాదాద్రి నరసింహన్న సన్నిధికి చేరింది. మరి వివాదం ఎప్పుడు ఎక్కడ పరిష్కారం అవుతుందో ఆ లక్ష్మీ నరసింహుడికే తెలియాలి.